భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత. భక్తుడైన అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడే స్వయంగా భగవద్గీతను బోధించాడు. పురాణముని అయిన వేదవ్యాస భగవానుడు ఆసువుగా ప్రవచించగా, విఘ్నేశ్వరుడు మహాభారత మధ్య భాగమైన భీష్మ పర్వంలో భగవద్గీతను పొందుపరిచాడు. అసలు ఈ భగవద్గీత ఎవరికి అవసరం? కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి, తన భవిష్యత్తు గురించి కలలు కనే ప్రతి ఒక్కరికి, తాను నిర్ణయించుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి, నిజమైన సుఖం అంటే ఏమిటో తెలుసుకుని ఆనందించాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి, మానవుని పుట్టుక మరణానికి కారణం తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి, నా జీవితంలో తారసపడే ప్రతి ఒక్క సమస్యకు భగవద్గీత ఎలాంటి పరిష్కారం చూపుతుందో చూద్దాం అనే దృష్టితో వచనంలో భగవద్గీతను చదవడం మొదలు పెడితే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. అర్థమైంది కదా భగవద్గీత ఎవరికి అవసరమో? అటువంటి అద్భుతమైన భగవద్గీతను వచనంలో బొమ్మల భగవద్గీత అనే పేరుతో గుంటూరు జిల్లాకు చెందిన హైందవి సంస్థ వ్యవస్థాపకులు శ్రీ మన్నవ లీలావతి ప్రసాద్ గారు తన మనసులో మాటగా శ్రోతలకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. ఆత్మస్వరూపులైన ప్రియ భగవద్బంధువులకు సాదర నమస్కారాలు. నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని మీరు భగవద్గీత చదువుతున్నారా అని అడుగుతూ ఉంటాను. ఎక్కువ మంది మా ఇంటిలో భగవద్గీత ఉన్నది గాని అంత పెద్ద గ్రంథం చదవడానికి సమయం లేదు అని, చాలామంది చదవడం ప్రారంభించాం కానీ శ్లోకాలు చదవడానికి నోరు తిరగక చదవలేదు అని, కొంతమంది ప్రతి ఏకాదశికి పండుగలకు గుడిలో పారాయణం చేస్తున్నాం కానీ అర్థం చదవలేదు అని, తక్కువ మంది మాత్రమే శ్లోకాలు మరియు భావం చదివాం అని సమాధానం చెప్పారు. భగవద్గీత చదివి అర్థం చేసుకుని ఆచరించవలసిన గ్రంథం. భగవద్గీత చదివితేనే కదా ఏమి ఆచరించాలో తెలిసేది. భగవద్గీత ఇంటిలో ఉంటేనే కదా చదవడానికి. అందుకనే ప్రతి ఒక్క గ్రామంలో గీతా పారాయణం, ప్రతి ఒక్క ఇంటిలో గీతా గ్రంథము, ప్రతి ఒక్కరికి గీతా జ్ఞానం అనే లక్ష్యంతో హైందవి ఫౌండేషన్ పనిచేస్తుంది. భగవద్గీతలో ఉన్న మొత్తం 700 శ్లోకాల భావాన్ని సరళంగా అందరికీ అర్థమయ్యే భాషలో పూర్తిగా వచనంలో వ్రాసిన గీతా గ్రంథం ఇది. మొదటిసారి భగవద్గీతను చదివే వారికి సులభముగా తేలికగా అర్థం అవుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ప్రత్యేకంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వ్రాసిన గ్రంథం ఇది. శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఉపదేశించిన భగవద్గీతను ప్రతి ఒక్కరి హృదయంలో పదిలపరచాలి అనే ఉద్దేశంతో ఈ గీతా జ్ఞాన ప్రచార యజ్ఞాన్ని ప్రారంభం చేశాను. నా ఈ చిన్న ప్రయత్నాన్ని విశాల హృదయంతో అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నాను. ఈ గ్రంథం మీ చేతికి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ గ్రంథం ఇంత అందంగా రావడానికి కారణం బొమ్మలు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనేక విషయాలు చదివిన దానికన్నా కళ్లతో చూసి మనసులో పదిలపరుచుకుని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అడిగిన వెంటనే బొమ్మలను ముద్రించుకోవడానికి అనుమతిచ్చి అన్ని విధాలా సహకరించిన భగవద్గీత భావచిత్రసుధ గ్రంథ రచయిత శ్రీ జంపన శ్రీనివాస సోమరాజు గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు నేను ప్రారంభం చేసిన ఈ గీతాజ్ఞాన ప్రచార యజ్ఞానికి సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనాలు వినయపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను అని వారి మనసులో మాటని ఈ విధంగా తెలియచేశారు. మరి ఎంతో శ్రమ కోర్చి వారు చేసిన ఈ ఆధ్యాత్మిక కృషిని మనమందరం పంచుకుందాము. మరి పంచుకోవడమే కాదు, ఈనాటి వరకు కూడా భగవద్గీత గురించి తెలియని ప్రతి విద్యార్థికి కూడా ఈ వచనంలో బొమ్మల భగవద్గీతను మన తోటి వారికి, మన స్నేహితులకు, మిత్రులకు తెలియచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మనం గుర్తించాలి. ఇప్పుడు గీతా మహత్యం, ఈ భగవద్గీత యొక్క మహత్యం ఏమిటో కొన్ని ముఖ్యమైన అంశాలలో తెలుసుకుందాం. పరమ పావనమైన ఈ గీతా శాస్త్రాన్ని ఎవడు ప్రయత్నపూర్వకంగా పఠిస్తాడో అట్టివాడు భయము, శోకముల నుండి విముక్తి పొంది విష్ణు పదాన్ని పొందుతాడు. గీతను అధ్యయనం చేసేవారికి పూర్వజన్మల యందు చేయబడిన పాపాలు కూడా నశిస్తాయి. ఉపనిషత్తులన్నీ కూడా ఆవులు. గోపాలనందనుడగు శ్రీకృష్ణ భగవానుడు పాలు పితికేవాడు.
అర్జునుడు దూడ. మహత్తరమైన గీతామృతమే పాలు. జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగేవారు. గీతనే బాగా గానం చేయాలి. ఇతర శాస్త్రాల వలన ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే గీత స్వయంగా శ్రీకృష్ణ భగవానుని ముఖపద్మం నుంచి చెప్పబడింది. గీతా శాస్త్రాన్ని చదివేవారి మరియు వినేవారి పుణ్యం అభివృద్ధి చెందుతుంది. వారి పాపాలన్నీ తొలగిపోతాయి. వారి దుఃఖాలన్నీ నశిస్తాయి. ప్రతిదినం స్నానం చేసి శరీర మాలిన్యాన్ని మనం ఏ విధంగా పోగొట్టుకుంటామో ప్రతిరోజు గీతని చదివినట్లయితే సంసార మాలిన్యం కూడా అదే విధంగా తుడిచిపెట్టుకుపోతుంది. కఠినమైన సంసారం అనే సముద్రాన్ని దాటాలని అనుకునే ప్రతి మానవుడు భగవద్గీత అనే నౌక సహాయంతో సులభంగా అవతలి ఒడ్డుకి చేరగలడు. ఎవరు గీతా శాస్త్రాన్ని ఎల్లప్పుడూ చదువుతూ వింటూ ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారిని మానవులుగా తలంపరాదు. వారు నిస్సంశయంగా దైవస్వరూపులే అవుతారు. ఎవడు గీతార్థాన్ని శ్రవణం చేస్తాడో, ఇతరులకు వర్ణించి చెబుతాడో మరియు అందులో ఉన్న ఉత్తమ భావాలని పరులకు వినిపిస్తాడో అట్టివాడు పరమపదాన్ని పొందుతాడు. గీతార్థాన్ని చదివి అర్థం చేసుకుని ఎవడు 100 గీతా గ్రంథాలను ఇతరులకు దానం చేస్తాడో అట్టివాని కోరికను భగవంతుడు నెరవేరుస్తాడు. భగవద్గీతను చదివే విషయంలో చిన్న పెద్ద అనే నియమం తేడా ఏమీ లేదు. గీతా జ్ఞానము సమరూపమైనది మరియు బ్రహ్మస్వరూపిణి అయి ఉన్నది. నిర్మల సనాతన స్వరూపము గలది. శోకమోహాలను నశింపచేసేది. సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపిణి అయిన గీత అను ఇష్టదేవిని నేను భజించుచున్నాను అనగా చదువుతున్నాను. ఓ భూదేవి, ప్రారబ్ధ కర్మలను అనగా గత జన్మలలో చేసిన కర్మలను అనుభవించేవాడు నిరంతరము గీతను అధ్యయనం చేస్తూ ఆచరిస్తూ ఉంటాడో అట్టివాడు ఈ ప్రపంచంలో సుఖంగా జీవిస్తాడు. నేను అనగా శ్రీకృష్ణ భగవానుడు గీతను ఆశ్రయించుకొని ఉన్నాను. గీతయే నాకు ఉత్తమ నివాస స్థానము మరియు గీతా శాస్త్రాన్ని అనుసరించి ఈ 3 లోకాల్ని నేను పాలిస్తున్నాను. ఎవడు భగవద్గీతను రోజుకు 1 అధ్యాయం చొప్పున భక్తితో చదివి ఆచరిస్తాడో అతడు రుద్రలోకాన్ని పొందుతాడు. మహాపాపాత్ముడైనప్పటికీ కూడా గీతార్థాన్ని చదివినా వినినా వైకుంఠమును పొంది అచట మహావిష్ణువుతో సహా ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇంత అత్యుత్తమ గీతామహత్యం తెలుసుకున్నాం కదా. రేపటి నుండి అధ్యాయాల వారీగా వచనంలో భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం విందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.